జై శ్రీరామ్. విభీషణ శరణాగతిలో రకరకాలుగా చెబుతారు. మంచివాడు కాబట్టి ఆశ్రయం ఇమ్మని కొంతమంది అన్నారు. కాడు కాబట్టి ఇవ్వద్దని కొంతమంది అన్నారు. హనుమంతుడు అతని లోపలి గుణాలు చూసి ఇమ్మంటాడు. రాముడు అంటాడు, ఇవన్నీ లెక్క కాదు నాకు, నన్ను శరణంటే ఇవ్వటమే, ఇంకోటి లేదు అంటాడు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష, నన్ను శరణంటే ఇచ్చేశాను, వాడిని ఈ మూడు లోకాల్లో ఎవరూ ముట్టుకోవడానికి వీల్లేదు. అందుకని విభీషణుడు తన వారిని కాదని ఇక్కడికి వస్తే నేను శరణు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కపెట్టను అని చెప్పి ఒక కథ చెబుతాడు. మన బోటి వాళ్లము కొన్ని వందల జన్మలు గడిచినా ఆ అవగాహనకి వస్తామా అనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ఒక పులి ఒక మనిషిని తరుముకుంటూ వస్తోంది. మనిషి పరిగెత్తి అలసట చెంది పులి బారిన పడతానని చెట్టు ఎక్కాడుట. చెట్టు కొమ్మ మీద ఎలుగుబంటి పడుకొని ఉంది. పులి చెట్టు ఎక్కలేదు. అందువల్ల ఎలుగుబంటిని చూసి, వాడిని నువ్వు తినేసేయి అంది. నేను వాడిని తినను, నా ఆశ్రయంలో ఉన్నాడు అంటుంది ఎలుగుబంటి. చెట్టు నా ఇల్లు, నా ఇంట్లోకి రక్షణ కోసం వచ్చిన వాడిని నేను తిననంటుంది. పోనీ క్రిందకు తోసేయి, తినేస్తానంటుంది పులి. వాడు క్రిందకు వస్తే నీవు తినేయి, అది నీ ధర్మము. ఆకలేస్తే నీవు తినవచ్చు, కానీ నేను తోసేసి నీకు అప్పచెప్పనంటుంది. మరి ఎలా అంటే, అలా ఉండు అంటుంది. క్రింద పులి, పైన ఎలుగుబంటి ఉంటాయి. ఎలుగుబంటి మాటలకు సంతోషించి మనిషి విశ్రాంతి తీసుకుంటుంటాడు. అలసిపోవటం వల్ల నిద్రపోతూ ఉంటే పులి ఇప్పుడు తోసేవాడిని అంటుంది. తప్పు, అట్లా తోయకూడదు అంటుంది. ఇలా మాట్లాడుకుంటుంటే వాడికి మెలకువ వచ్చి అనుమానం వచ్చింది. అవి రెండు జంతువులు, అవి ఒకటే, మనం వేరు కదా, ఏమో తోసేస్తే అనుకుని మేలుకొని ఉంటాడు. ఈ లోపల ఎలుకబంటికి నిద్ర వస్తుంది. నిద్రపోతుంటే పులి మనిషితో, దాన్ని తోసి తిని ఆకలి తీరిపోతే నేను వెళ్ళిపోతానంటుంది. వీడు తోసేస్తాడు. అది మనిషి. తోస్తే ఢామ్మని క్రింద పడుతుంది. పడేసరికి దీనికి మెలకువ వచ్చి ఎదురుగుండా చూస్తే పులి ఉంటుంది. నిన్ను తోసేయమని అడిగితే వాడు తోసేశాడు. వాడు మనిషి. నిన్ను తోయమంటే నువ్వు తోసేయలేదు. వాడు నిన్ను వెంటనే తోసేశాడు. ఇప్పుడు నిన్ను తినేయొచ్చు కదా, మరి నేనట్లా తినను. పైకెక్కి వాడిని తోసేయి అంటుంది. అంటే అలాగే అని పైకెక్కి నేను తోయనంటుంది. పులికి ఆశ్చర్యం వేస్తుంది. మనిషికి సిగ్గు వేస్తుంది. ఛీ, నేను మనిషినా, జంతువునా? అది దేవుడు, నేను దరిద్రుడిని అని ఈ కథ చెబుతాడు రాముడు. అందుకని నాకు రేపు విభీషణుడు అపకారం చేసినా నాకేమీ సంబంధం లేదు. నా ఆత్మబలం చేత నేను సమస్యను ఎదుర్కొంటాను. వాడు అపకారం తలపెట్టినా కానీ, వాడు నన్ను శరణు వేడినప్పుడు ఇవన్నీ నేను మాట్లాడను, తప్పకుండా శరణు ఇస్తానన్నాడు. జై శ్రీరామ్.